జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క అభిషేకం మనందరిపైకి ప్రవాహం వలె దిగి రాబోతుంది. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఎక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగి రాబోతుంది. ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో వారిపై దేవుని యొక్క శక్తి కృమ్మరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తూ ఉండగానే కొన్ని నిమిషాల్లోనే దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుడు తన యొక్క శక్తి ద్వారా, వాక్యం ద్వారా మీపైకి విడుదల కాబోతూ ఉండగా, ఆయన మీపైకి దిగి వస్తూ ఉండగా మీలో ఉన్న దురాత్మలు తొలగిపోతాయి, వ్యాధులు తొలగిపోతాయి, సమస్యల నుండి విడుదల పొందబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ ఫాదర్. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కృమ్మరించబడునుగాక. దేవుని యొక్క ఆత్మ కూడిన ప్రతి ఒక్కరిపైకి విడుదలగునుగాక. దేవుని యొక్క అభిషేకం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపైకి దిగి వచ్చునుగాక. ఆమేన్. హో హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సుధారాణి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సుధారాణి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన యొక్క అభిషేకం నీ పైకి దిగి వస్తూ ఉంది. ఆయన శక్తిని కమ్ముకుంటుంది. పరిశుద్ధ అభిషేకం నీ పైకి విడుదల కాబోతుంది. దిగులు పడుకో, దేవుని ఆత్మ నీ పైకి వస్తుంది. దేవుడు నీకు కార్యం చేయుచున్నాడు. అద్భుతము జరుగుతుంది. నీవు స్వస్థపరచబడుతున్నావు. షోలి బ్రెడి క్లధ రష కంద సదరవే. సహోదరి సలోమి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సలోమి, దేవుడు నీ భర్త విషయంలో అద్భుతం చేయబోతున్నాడు. దిగులు పడకో, దేవుడు కార్యం చేస్తున్నాడు. నీ భర్త నిన్ను విడిచి దూరమైపోయాడు కదా, ఇదిగో దేవుడు తన శక్తి చేత నీ భర్తను మార్చి నీ యొద్దకు నడిపించబోతున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డిక్లో షడి భ్రత ఖనంధర శుకరవే. సహోదరి సోని, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. త్వరలోనే గొప్ప కార్యం నీ పట్ల జరిగించబోతున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిటిలీటు కృత కుర కరే జరియనంద్రత శుకర్యనందరవే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వర్తమానం ఎవరైతే వింటున్నారో వారిపైకి దేవుని యొక్క ఆత్మ మేఘముల దిగి వస్తున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో నీ యొక్క ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించి అద్భుతాలు చేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క కార్యాలను ఏ విధంగా చేస్తున్నాడో మీరు చూస్తున్నారు కదా. ఖచ్చితంగా ఆయన యొక్క అభిషేకం మీ పైకి దిగి రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బళ్ళారి నుండి నతానియేలు, దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అద్భుతమైన సాక్ష్యం. నాకు 20 సంవత్సరాలుగా పిల్లలు లేరు. ఒకరోజు టీవీలో వస్తున్న వర్తమానాన్ని చూశాను. మీ ద్వారా దేవుడు చేస్తున్న అద్భుతాలు చూశాను. దేవుడు చేస్తున్న అద్భుతాలను చూసి దేవుడి మీద నమ్మకం కలిగింది. వెంటనే మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అయ్యా, నాకు 20 సంవత్సరాలుగా పిల్లలు లేరు, నా కొరకు ప్రార్థించండి అని మీకు చెప్పాను. మీరు ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతం చేస్తున్నాడు, మీకు గర్భఫలం ఇస్తున్నాడు అని చెప్పారు. మీరు చెప్పిన రీతిగా దేవుడు ఆ నెలలోనే దేవుడు నా భార్య గర్భాన్ని తెరిచాడు. ఇప్పుడు మాకు ఒక అద్భుతమైన అందమైన పాపను దేవుడు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 20 సంవత్సరాలుగా పిల్లలు లేరండి. 20. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలుగా పిల్లలు లేరు.
ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరుడు కదా, గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు వారికి చక్కటి పాప, ఆ పాపతో ఆనందిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నారు. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, దిగులు పడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మీ పట్ల కూడా మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వివాహం కావడం లేదా, పిల్లలు లేరా, ఉద్యోగం లేదా, చేతబడి శక్తులతో బాధపడుతున్నారా? ఖచ్చితంగా కాల్ చేయండి. దేవుడు విడుదలను ప్రకటిస్తున్నాడు. ఆయన శక్తి ద్వారా నీ జీవితంలో అద్భుతాలు చేస్తానని మాటిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్న వర్తమానం, నీవు బ్రతకాలనుకుంటే చస్తావు, నీవు చావాలి అనుకుంటే బ్రతుకుతావు. చాలా డిఫరెంట్గా ఉంది కదండి వర్తమానం. అవును, నీ కోసం బ్రతకాలి అనుకుంటే చచ్చిపోతావు. అదే దేవుని కొరకు చావాలి అనుకుంటే బ్రతుకుతావు. నీ కొరకు బ్రతకాలి అనుకుంటే చచ్చిపోతావు, దేవుని కొరకు చావాలి అనుకుంటే బ్రతుకుతావు. ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరంగా, మహత్తరమైన ఆయన కృపచేత ఆశీర్వదించబడతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. తన ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ఆమేన్. చూసారండి, అద్భుతమైన మిస్టరీ ఇక్కడ దాగి ఉంది. అద్భుతమైన రహస్యం ఈ వాక్యంలో సంచలనము సృష్టిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, గమనించండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి తన కోసం బ్రతకాలని ఆరాటపడుతూ ఉంటాడు, తన కోసం ప్రయాసపడుతూ ఉంటాడు, తన కోసం పరుగులు తీస్తూ ఉంటాడు, రేయి పగలనక ఆలోచిస్తూ ఉంటాడు, బ్రతుకుట ఎట్లాగో ఆలోచిస్తూ తప్పించిపోతూ ఉంటాడు. బ్రతుకు తెరువు లేక, ఎందుకు బ్రతకాలో తెలియక, ఎలా బ్రతకాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటాడు. రాత్రులు సహితము నిద్ర రాక, జీవితాన్ని ముందుకు నడిపించుకోలేక, ఎందుకు ఈ జీవితం అనుకుంటాడు. దేవుని యొక్క వాక్యం ఈరోజు నీకు ఒక సవాల్ విసురుతుంది. దేవుని యొక్క మాట ప్రవచన రీతిగా నీతో మాట్లాడుతుంది. నీ కోసం బ్రతకాలి అని తప్పించిపోతున్నావు గనుక నీ బ్రతుకిలాగుంది, చావాలి అనిపిస్తుంది. నీ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, నీ కోసం నువ్వు తప్పించిపోతున్నావు, నీ కోసం నువ్వు ఆరాటపడిపోతున్నావు. గెలవలేవు, ఓడిపోతావు. జీవితంలో ఓడిపోతావు. అందుకే ప్రభు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం ఆరాట పడిపోవద్దు. నీకోసం నువ్వు బ్రతకాలనుకుంటే నీవు గెలవలేవు, ఓడిపోతావు. నీకోసం నువ్వు ప్రయాసపడతా ఉంటే నీవు ముందుకు వెళ్ళలేవు, ఆగిపోతావు. నీ ప్రయత్నాలన్నీ ఆఫ్ అయిపోతాయి. నీ ఆలోచనంతా తారుమారైపోతుంది. అందుకే ఈ రోజు నుంచి దేవుని యొక్క మాట నీకు సవాల్ విసురుతుంది కదా. నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలని ఎవడైనా ఆలోచిస్తే వాడు బ్రతుకుతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కోసం నీవు బ్రతకాలనుకుని పరుగులు తీస్తే నీవు బ్రతకలేవు.
దేవుని కొరకు బ్రతకాలని ఆలోచిస్తే, దేవుని కొరకు ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా సిద్ధపడితే, దేవుని కొరకు నీ ప్రాణాలు అంకితం చేస్తే, దేవుని బలిపీఠం మీద నీ జీవితాన్ని పెడితే, అప్పుడు చూసుకో నీ జీవితం ఆశీర్వాదాల మార్గాలలో, ఆశీర్వాదాల ఐశ్వర్యంలో నీవు సాగిపోతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, బాధతో, ఉద్యోగం లేక, పిల్లలు లేక, ఆశీర్వాదం లేక, ఐశ్వర్యం లేక, సంతోషంగా బ్రతకలేక, రెక్కాడితే గాని డొక్కాడక, ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న నీ లైఫ్ ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఐశ్వర్యంతో నిండుకుపోవాలంటే ఒకే ఒక మార్గం, దేవుని కొరకు బ్రతకడం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఆలోచించడం మొదలుపెట్టి రోజు నుంచి, దేవుని సంతోషపెట్టడానికి ఆలోచించే రోజు నుంచి, దేవుని నామాన్ని మహిమపరచుకోవటం కొరకు ఆలోచించు. దేవుని కొరకు ఆకలి దప్పులతో ఉంటూ, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు తృప్తిగా బ్రతుకుతావు, సంతోషంగా బ్రతుకుతావు. నీకున్నంత సంతోషం ఈ భూమి మీద ఎవ్వరూ అనుభవించలేరు. డబ్బున్నవాడు కూడా అనుభవించలేడు. అందుకే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువాడు చాలా సంతోషకరంగా ఉంటాడు. మరొక వాక్యాన్ని చెప్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. అక్కడ కూడా చెప్తున్నాడు ప్రభు, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక అద్భుతమైన రహస్యం మీకు చెప్పనా? మనుషులందరూ ఆలోచించే ఒక విధానం, రేపు నా భవిష్యత్ ఏమిటి, రేపు నా పిల్లల భవిష్యత్ ఏమై ఉంది, ఇలాగ ఆలోచిస్తూ ఇన్సూరెన్సులు చేస్తూ ఉంటారు, కొంత డబ్బును పోగు పెడతా ఉంటారు, డబ్బు ఏ విధంగా తొందరగా సంపాదించాలని ఆరాటపడుతూ ఉంటారు, షార్ట్కట్లో డబ్బు సంపాదించడానికి పరుగులు తీస్తూ ఉంటారు. ఇదంతా ఏంటి, దేనికోసం అంటే వాడి ప్రాణం, వాడి పిల్లల ప్రాణాలు కాపాడుకోవటానికే. అక్కడే దారి తప్పిపోతున్నారు. క్రైస్తవ బిడ్డలయుండి, క్రీస్తు పిల్లలయుండి, క్రీస్తుతో ఉన్నవారయుండి, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారయుండి, క్రీస్తు రక్తములో పుట్టిన వారయుండి, నీ ప్రయత్నాల మీద ఆధారపడిపోతే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. అసలు నీవు దేవుని కొరకు బ్రతకాల్సిన వాడవు, అసలు నీవు దేవుని కొరకు బ్రతకాల్సిన బిడ్డవు, దేవుని బిడ్డవు. దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని పని చేయకుండా, నీ కోసం బ్రతకడం గురించి ఆలోచిస్తే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? ఇక్కడ వాక్యం చెప్తుంది, నా నిమిత్తము సువార్త నిమిత్తం. 2 పదాలు కనిపిస్తాయి మార్కు సువార్తలో. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు ఎవడైనా ఉంటే, అంటే ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే ప్రాణాధారమైన ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టువాడు ఎవడైనా ఉంటే, దేవుని యొక్క సువార్త ప్రకటించటానికి సమయాన్ని హెచ్చించువాడు, ధనాన్ని హెచ్చించువాడు, బంగారాన్ని హెచ్చించువాడు, వజ్రాలను హెచ్చించేవాడు, ఆస్తులను హెచ్చించువాడు, ప్రైజ్ ది లార్డ్, తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. అంతేకాదు, తన పిల్లల ప్రాణాలు రక్షించుకుంటాడు, ఆశీర్వదించబడతాడు. ఎస్, ఖచ్చితంగా ఈ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు ఆలోచించాలి. ఈ రోజున ఈ వర్తమానాలు ప్రపంచవ్యాప్తంగా వెళుతున్నాయి. ఈ వర్తమానాలు అనేక ప్రజలకు చేరుతున్నాయి. అనేకులు విని ఆశీర్వదించబడుతున్నారు. ఈ సువార్త బూది గంతముల వరకు వెళుతుంది. దీని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఎవ్వరూ ఆలోచించడం లేదండి.
ఎవరు ఆలోచించటం లేదు. దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని కొరకు బ్రతకాలి అని ఆలోచించడం లేదండి. వారి కొరకు ఈరోజు, ఈ పూట, రేపు, ఎల్లుండు ఏ విధంగా బ్రతుకు ముందుకు కొనసాగించాలి, నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు ఎలా బ్రతకాలి, వారి కోసం నేను ధనాన్ని సమకూర్చాలి కదా, వారి కోసం నేను ఆరాటపడి బ్రతకాలి కదా. రేపొద్దుట నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? నో, నీ భవిష్యత్తు దేవుడైతే నీ పిల్లల భవిష్యత్తు కూడా దేవుడే. నీవు దేవుని కొరకు బ్రతికితే, నీవు దేవుని కొరకు బ్రతకాలనుకుంటే, దేవుని సువార్త కొరకు నీ ప్రాణాలను సైతము అంకితము చేయగలిగితే, దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల పిల్లల్ని సమృద్ధిలో, ఐశ్వర్యములో సంతోషంగా బ్రతుకున్నట్లుగా దేవుడు చేయబోతున్నాడా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ భూమి మీద మీకెంత కావాలో, మీ పిల్లలకి ఎంత కావాలో దేవుడికి తెలుసు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడా? అందుకే మొదట నా నీతిని, రాజ్యాన్ని వెదకండి, తర్వాత మీరు అన్నీ పొందుకుంటారు, మీకు అన్నీ ఇస్తాను. నా నిమిత్తం ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా, అక్క చెల్లెండ్రులైనా, అన్నదమ్ములనైనా, ఈ భూములనైనా విడిచిపెట్టిన వాడు, పోగొట్టుకున్నవాడు, నష్టపోయినవాడు ఇహ మందు 100 రెట్లు. చూసారా? ఇహ మందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం. ఎంత ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. అంతకన్నా భాగ్యం ఏముంది? హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏదైతే లాభమైందో, ఏదైతే ఐశ్వర్యం ఉందో, ఏదైతే నాకు ఆశీర్వాదకరంగా ఉన్నదో, ఏదైతే డబ్బు నాకు వస్తుందో, ఏదైతే నేను సంపాదిస్తున్నానో, ఏదైతే నాకు ఆస్తులు ఉన్నాయో, అవన్నీ ఏదైతే నాకు లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తు నిమిత్తం క్రీస్తు బలిపీఠం మీద పెడుతున్నాను. క్రీస్తు నిమిత్తం, క్రీస్తు సువార్త నిమిత్తం ఆయన బలిపీఠం మీద పెడుతున్నాను. క్రీస్తు సువార్త నిమిత్తం ఆయన సిలువ దగ్గర పెడుతున్నాను. నా కొరకు ప్రభు పడిన పాటలు, నా కొరకు సిలువలో ప్రభు చేసిన త్యాగం ఇంత అంతా కాదు. ఆ త్యాగానికి నేనేమిచ్చినా ఆయన రుణం తీర్చలేను. ఆయన నా కొరకు ప్రాణాలు అర్పించాడు. నేను ఆయన కొరకు ఏమిస్తే సరిపోతుంది? నా ప్రాణం ఇచ్చినా సరిపోదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 2వ తిమోతి 2:11 చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందో తెలుసా? మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే మనము ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆయనతో కూడా సిలువ వేయబడితే ఆయనతో కూడా మరణిస్తాం. ఆయనతో కూడా సిలువ వేయబడి ఆయనతో మరణిస్తే ఆయనతో కూడా పునరుద్ధానము చెంది సమాధిలో నుంచి లేస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమాధిలో నుండే కాదు, శ్రమలలో నుండి లెగుస్తాం, బాధలలో నుండి లేస్తాం, కరువులో నుండి లేస్తాం, ఇబ్బందుల్లో నుండి లేస్తాం. కాబట్టి ఈ రోజున ఆశీర్వాదకరమైన జీవితం నీకు కావాలంటే, నిజంగా నీవు బ్రతకాలి అనుకుంటే, నిత్య జీవములో సంతోషించాలి అనుకుంటే, నిజంగా నీవు గొప్ప ఐశ్వర్యం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా క్రీస్తు కొరకు నీ ప్రాణాల్ని సైతము లెక్క చేయొద్దు. నీ ధనాన్ని సైతము లెక్క చేయొద్దు.
నీ ఆస్తుల్ని, నీ అంతస్తుల్ని పెంచుకోవడం కాదు. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన సువార్తను పెంచండి. క్రీస్తుని లోకానికి అందించే పనిలో తప్పించుకోండి. మీ ధనాన్ని క్రీస్తు కొరకు హెచ్చించండి. అప్పుడు మీరు దీవించబడతారు. ఎస్, మీరు దీవించబడతారు. అద్భుతంగా దేవుని కొరకు బ్రతుకుతారు. ఈ భూమి మీద క్రీస్తుని లోకానికి చూపిస్తారు. ఎస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందో తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించున్నది నేను కాదు, క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీవించున్నది నేను కాదు, క్రీస్తు జీవిస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆయన బ్రతకాలి మనని, ఆయన జీవించాలి మన యందు, మనము కాదు. మన గొప్పతనం కాదు చూపించుకోవాల్సింది, మనకున్న అందాలు కాదు చూపించుకోవాల్సింది, మనకున్న స్టేటస్ కాదు చూపించుకోవాల్సింది. దేవుని ప్రత్యక్షతను చూపించుకోవాలి లోకానికే. ఆమేన్. అలా బ్రతకటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే నీవు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు. లిట్రే జూడి ఖరాందరవే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రుడి బ్లేడి క్రుధ రజందర శుకర హదాసధర ఎనంద్ర తాలియట్రే బే శుకరవే. సహోదరి కావేరి దేవునితో మాట్లాడుతున్నాడు. కావేరి, ఇదిగో నీ సర్వ శరీరము బలహీనతతో నిండుకుపోయి ఉన్నది. చేతబడి శక్తులు నిన్ను పీడిస్తున్నాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఆయన శక్తితో నిన్ను తాకి బాగు చేయుచున్నాడు. ఇప్పుడే విడుదల కలుగుతుంది. రిషడి భేరియుటిలి క్రమ సుఖందరవే. సహోదరి సౌమ్య, దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీ కుమార్తె వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. నీ కుమార్తెకు వివాహము జరుగుతుంది. త్వరలోనే అద్భుతం జరుగుతుంది. దిగులు పడకు, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. క్లౌండ్రేశ్వరి భ్రీతియా కరాంధర శకరంధర సుధారవే. సహోదరి పద్మావతి, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుమారుడు మంచి ప్రవర్తనతో బ్రతకడం లేదని కృంగిపోతున్నావు కదా, దేవుడు తన శక్తి చేతని కుమారుని తాకుతున్నాడు, బాగు చేయుచున్నాడు. దిగులు పడకు, అద్భుతం జరుగుతుంది. రిషడిలి మౌర దిశద కరయనందరవే. సహోదరుడా సుధాకర్, దేవునితో మాట్లాడుతున్నాడు. గృహము లేక బాధపడుతున్నావు కదా, దేవుడు నీ కన్నీళ్లు చూశాడు, గృహాన్ని అనుగ్రహిస్తున్నాడు. దిగులు పడుకో, త్వరలో గొప్ప కార్యం జరుగుతుంది. నీవు దీవించబడుతున్నావు. రిషటి భేరి లూకర సధరవే. లెడరి క్రాందర షుడార్ అధర్యనందరవే. సుధాకర్, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడా. సుధాకర్, దేవుడు నీకు గృహాన్ని ఇస్తున్నాడా. దిగులు పడుకో. క్రెటి బెల్యుడిరి కమా షుధారా బాబాలారా డెరియుడి కుల షూ రెదియారా హకరియన్ అందృశ్య కలందరవే. హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క ఆత్మ సంచారం చేస్తున్నాడు. దేవుని ఆత్మ దిగి వస్తున్నాడు. ఈ వర్తమానం వింటున్న నీపైకి దేవుని ఆత్మ దిగి వస్తున్నాడు. క్లొండ్రిషే బేర్యుడి రిఫీకర సందరవే. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. దేవుని ఆత్మ నీ పైకి వస్తున్నాడు. దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని శక్తి నీ పైకి వస్తుంది. ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. టెస్ట్ చేసుకోండి. దేవుని ఆత్మ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. హల్లెలూయా. రెక్కలేన్ డ్రెషూరి భేర్యూరి కరహార ధరియనన్ ధలడదరియనన్ దుషబెరి బాబాలరేవే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి అద్భుతం చేయండి.
ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో వారిపై నీ ఆత్మను కృమ్మరించి అభిషేకించండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నా సరే, చేతబడి శక్తులు కానివ్వండి, పిల్లలు లేక బాధపడుతున్నా, కోర్టు సమస్యలైనా, వ్యాధులు, క్యాన్సర్ రోగులైనా, ఎటువంటి వ్యాధితో ఉన్న, ఆర్థిక పరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నా, తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడా? దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మ ద్వారా మీలో ఎవరైనా ప్రేరేపించబడి ఈ పరిచర్యను ప్రోత్సహించాలంటే తప్పకుండా ప్రోత్సహించండి. చాలా ప్రయాసతో ఈ పనిని జరిగిస్తున్నాం. మాతో పాటు చేతులు కలపండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పనిని కొనసాగిందాం. అలాగే నన్ను వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. నేను మీకు సమయం ఇస్తాను. హైదరాబాద్లో నన్ను కలవచ్చు, కాకినాడలో నన్ను కలవచ్చు. అదేవిధంగా మీరు నన్ను ఆహ్వానించాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. మీకు సమయం ఇస్తాను. తప్పకుండా మీ ఆహ్వానానికి నేను డేట్ ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ఈ మందిరం మీ ద్వారా కట్టబడాలని ప్రభు మిమ్మును ప్రేరేపిస్తుంటే తప్పకుండా పాల్గొనండి. ఎందుకో తెలుసా? త్వరగా మీరు ఇక్కడ దేవుని మందిరం కొరకు ఆసక్తి కలిగి పాల్గొంటే దేవుడు మిమ్మును, మీ పిల్లలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అంతేకాదు, త్వరగా మీకు గృహాలు ఇవ్వాలనుకుంటున్నాడు. అంతేకాదు, మీరు దేవుని యొద్ద నుండి ఏది ఆశిస్తున్నారో అది పొందబోతున్నారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం ఆన్లైన్లో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వర్తమానాలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు ఆశీర్వదించబడతారు. అనేకులకు ఈ వర్తమానాలు పంపించండి. దేవుడు మిమ్మును దీవిస్తున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగును. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో జరుగును. తప్పకుండా రండి. గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.